హల్లెలూయా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచన భాగాన్ని తొదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులతో, లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపత్తులను వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతులను దేవుడి సర్వాంగ కవచమును ధరించుకుని. చాలు ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మాట్లాడుతున్నారు. ఏంటో ప్రాముఖ్యమైన విషయాలంటే అన్నాడు, తొదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనట్టు. దేవుడి స్తోత్రం. ఎవరి యందు బలవంతులై ఉండాలి? దేవుని యందు బలవంతులై ఉండండి అని ప్రభు ప్రేర సంఘాన్ని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. దేవుల్లో బలవంతులు ఉండాలంటే ఏం చేయాలి? దేవుల్లో బలవంతులుగా ఉండాలి అంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తావో అప్పుడు బలవంతులుగా మనం ఉంటాం. అప్పుడు దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ప్రభు యొక్క మహాశక్తి కనుక మనకుంటే అట్లాడు, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం అనేది అంటే ధరించుకొని. మీరు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది తంత్రాలను ఎదిరించడానికి అపవాది ఊరికనే మీరు ఏం చేస్తాడు? తంత్రాలు పెట్టేస్తాడు. వాడి పిల్లలు కళ్ళారు పెట్టడానికి, లేకపోతే చిచ్చు పెట్టడానికి వాడికి పెద్ద పనేం కాదండి. వాడు ఏం చేస్తాడు? చిన్నగా అనుమానం అన్నది వేస్తాడైతే అనుమానమే కుటుంబాలు నాశనం అయిపోతుంది. కనుక అటువంటి అపవాది తంత్రాలను మనం ఎదిరించాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి. దేవుని యొక్క శక్తి మనలో ఉంటేనే అపవాది తంత్రాలను మనం ఎదిరించగలం, వాటిని మనం జయించగలం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎదిరించడానికి, వాడి తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోండి. దేవుని స్తోత్రం. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే అంటాడు దేవుణ్ణే మనం ధరించుకోవాలి. దేవుడు మన హృదయంలో ఉండాలి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లల దేవుడు వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు మరలాంటి యాలయనిగా మనం పోరాడినది శరీరులతో కాదు. మనం పోరాడుతున్న శరీరులతో మనం పోట్లాటలా ఈ లోకంలో మనుషులతో కాదు. అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులతో, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము.
దేవుని స్తోత్రం చెప్తాను. మన పోరాటం ఎవరితోటంటే ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఉన్నది. వాటిలో కొన్ని బ్యాచ్లు ఉన్నాయండి. వాటి గురించి అక్కడ రాస్తున్నాడు ఏంటంటే, కొందరు ప్రధానులు ఉన్నారంట, వారిలోని దురాత్మల సమూహములు. కొంతమంది ప్రధానులు ఉన్నారంట, అధికారులు ఉన్నారంట, అంధకార సంబంధపు లోకనాథులు ఉన్నారంట. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. దేవుని స్తోత్రం చెప్తాం. మరి విశ్వాస జీవితానికి పోరాటం అది. కనుక ఈ పోరాటంలో నువ్వు గెలవాలి అంటే, తినేసి బర్రగా పడుకుంటే మనకు పని అవుతుంది. దాన్ని గెలవాలి అంటే ఆత్మీయమైన శక్తి మనకు ఉండాలి. ఆత్మీయమైన శక్తి ఎక్కడ పొందుకుంటాం? ఏదైనా షాపులో దొరుకుద్ది అంటారా? ఎక్కడ పొందుకుంటాం? దేవుని దగ్గర మనం పొందుకుంటాం. దేవుని వాక్యము చదవడంలోనూ ప్రార్థన చేయడంలోనూ ఎడదెగగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తాను. ప్రార్థన అలవాటు ప్రార్థన అవ్వకూడదు, ఆచార ప్రార్థన అవ్వకూడదు. కొంతమంది ప్రార్థన అలవాటు చేసుకుంటారు, అలవాటు ప్రార్థన ఉంటే ఉపయోగం ఉండదు. కొంతమంది ఆశ్చర్యరీతిగా ప్రార్థన చేస్తారు, ఆశ్చర్యరీతిగా ప్రార్థన చేస్తే కుదరదు. ఎలాగ ప్రార్థన చేయాలి? ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్తున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసునిస్తుందంట. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. ఆ దుఃఖంతో మనం ప్రార్థన చేసినప్పుడే దేవుని కార్యాన్ని మనం చూడగలం. కనుక దేవుని వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సాతాను యొక్క తంత్రాలను మనం జయించగలము. దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. పిల్లలను నడిపించిన ఆత్మీయ తండ్రి ఒక మాట అంటూ ఉంటారు ఏంటంటే, వాక్యము చేతిలో ఉంటే పాపం చేస్తారంట, వాక్యము నోట్లో ఉన్న పాపం చేస్తారంట. వాక్యము హృదయములు ఉంటే వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. దేవుడు స్తోత్రం చెప్తున్నాడు. వాక్యం ఎక్కడ ఉండాలంటే హృదయం అనే పలక మీద రాయబడాలి. హృదయం అనే పలక మీద రాయబడితే వాడు పాపం చేయడు, వాడి పాపానికి అసలు చోటివ్వడు. కనుక జ్ఞాపకం చేసుకోండి, వాక్యం ఎక్కడ రాయబడింది? ఏదో వాక్యము చేతిలో ఉంది, నేను మందిరానికి వచ్చేస్తున్నాను పట్టుకుని వచ్చేస్తున్నంతరాన్ని సరిపోదు. లేదా నేను వాక్యం చదువుతున్నానని చెప్పి నోటితో చదివినంతరాన్ని ఉపయోగం లేదు. వాక్యం ఎక్కడ రాయబడాలంటే హృదయం అనే పలక మీద రాయబడినప్పుడు వాడు పాపం చేయడానికి ఏం చేస్తాడు? భయపడతాడు, అంతే అండి. దేవుని స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా. కనుక మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించండి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతున్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి. వేరే దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. అందుచేత మీరు ఆపద్దినమని వారిని ఎదిరించడానికి ఏం చేయాలంటే సమస్తము నెరవేర్చిన వారే నిలబడడానికి ఏం చేయాలి? శక్తిమంతులగినట్లు. దేవుని స్తోత్రం చెప్తాను. మనం శక్తిమంతులుగా నిలబడినట్లంట దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకుని. దేవుని స్తోత్రం చెప్తాను. కనుక దేవుని మనం ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ప్రేర యుద్ధానికి వెళ్ళి వారు ఏం చేస్తారంటే ప్రేర అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే కొంత డ్రెస్ ఇస్తారు, డ్రెస్ బుల్లెట్ ప్రూఫ్ ఏదో ఇస్తారు. అది వేసుకుని వారు ఏంటి యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు మీరు వారి శత్రువు దాడి చేస్తూ ఉన్నప్పుడు కొన్ని అపాయాల నుండి తప్పించుకోవడానికి ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు సాతాను కూడా విశ్వాసులను దాడి చేస్తూ ఉంటాడు, విశ్వాసులను బలహీనపరచాలని చూస్తూ ఉంటాడు, విశ్వాసులు ఆత్మీయంగా ఎదుర్కోకుండా ఆపాలని చూస్తాడు. కనుక వాడు కూడా ఏం చేస్తాడు? దాడి చేస్తూ ఉన్నప్పుడు వాడి నుంచి మనం కాపాడుకోవాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్తాం. కనుక దేవుణ్ణి మనం ధరించుకున్నప్పుడు మీరు వాడు వేసే అగ్ని బాణాలను చల్లార్చగలము, వాడు పెట్టే పేర శోధ నుంచి జయం పొందగలము. కనుక మీరు మధ్యాహ్నం కలిసి ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుల్లో నువ్వు శక్తిమంతుడిగా ఉన్నావా లేకపోతే బలహీనుడిగా ఉన్నావా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు ప్రార్థన చేసి వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తుంటే ఆత్మీయంగా బలపడతావు, ప్రార్థన చేయకపోతే ఆత్మీయంగా చల్లారిపోతావు. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు సాతాను జయిస్తావు, ప్రార్థన చేయనప్పుడు సాతాను నిన్ను జయిస్తుంది. దేవుని స్తోత్రం చెప్తా. కనుక నువ్వు సాతాన్ని జయిస్తున్నావా లేకపోతే సాతాను నిన్ను జయిస్తుందా?
ఒకసారి పరిశీలించండి, మన జీవితాన్ని ఆలోచించండి. ఒకవేళ సాతాను నిన్ను జయిస్తుందేమో, ప్రార్థన చేయలేకపోతున్నావేమో, వాక్యం చదవలేకపోతున్నావేమో, దేవుని పరిశుద్ధులతో సహవాసం చేయలేకపోతున్నావేమో, దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావేమో. ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయని రోజున సాతాను నిన్ను జయిస్తుందని జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం చెప్తా. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. నువ్వు ప్రార్థన చేసిన రోజున వాడు నువ్వు జయిస్తావు. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు సాతాన్ని జయించే వారికి మనం ఉండాలి. కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎలా అంటున్నాడు? ఎలా అనగా మీ నడుమునకు సత్యమనే తట్టి కట్టుకొని, నీతి అనే మైమరుపు తొడుక్కోండి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలబడండి. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుని విడుదలకు ఉండవలసిన లక్షణాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటంటే అన్నాడు కదా, మీ నడుమును కట్టుకోండి, సత్యం అనే తట్టుతో కట్టుకోండి అన్నాడు. అంతే, సత్యం మీలో ఉండాలంటున్నాడు. రెండోదిగా జ్ఞాపకం చేసుకుంటే నీతి అనే మైమరుపును తొడుక్కోండి. దేవుని స్తోత్రం చెప్తా. నీతి వస్త్రం మీకు ఉండాలంటున్నాడు. అంతే. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, నీతి వస్త్రం ఉందా? సత్యం అనే దట్టుతో నడని కట్టుకోగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. దక్కుగా ప్రేర బాలింతలకి ఏం చేస్తారు? నడని గట్టిగా కట్టుకడతారు. ఎందుకని? బలానికి. అలాగే పేరు దేవుని వాక్యం చేత మనం కట్టుకోవాలంటే, ఎందుకంటే దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవడానికి. కొంతమంది ప్యారిష్ గురువుల దగ్గర ఉంటే చక్కగా అంగీ వేస్తారు, నడానికి తాడు కడతారండి. దేవుని స్తోత్రం చెప్తున్నారు. అలాగే దేవుడు వాక్యాన్ని ఏంటి అంటే సత్యమనే దట్టి అనే నడమని కట్టుకోవాలంట, నీతి అనే మైమరుపున వస్త్రాన్ని దొడుక్కోవాలంట. దేవుని స్తోత్రం చెప్తున్నారు. మన పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలంట. దేవుని స్తోత్రం చెప్తాం. ఎప్పుడు కూడా మనం వెళితే సమాధానం ఉండాలి, కానీ అసమాధానం ఉండకూడదు. కొంతమంది అంటారు, పెద్దలు అంటారు ఏంటారంటే, ఇక్కడ బిడ్డ వచ్చిన ఎలా ఇక్కడ కొంతమంది అడుగు పెట్టగానే మొత్తం మాడిపోతారు. చక్కగా రేణింపుకున్న కుటుంబాలు ఏమైపోతాయంటే మాడిపోయినట్టు. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే అక్కడ మాట్లాడుతున్న మాట చూడాలి. పాదముల కంట సమాధాన సువార్త వలన శుద్ధ మనసును చూడు తొడుక్కోవాలి. దేవుని స్తోత్రం. మనం ఎక్కడ అడిగి పెడితే అక్కడ సమాధానం వచ్చారంటే, సమాధానం ఉండాలంటే, సమాధానమైన శుద్ధ మనసుని జోడు తొడుక్కుని ఉండాలంటే, ఎప్పుడు వెళ్ళినా నేను ఇంటికి వెళ్ళినా ఇంటికి సమాధానం కలగాలి ప్రభా అని ప్రార్థనాపూర్వకంగా మనం అడిగి పెట్టాలి. నేను ప్రార్థన చేస్తాను ప్రభా, ఏ ఇంటికి అడిగి పెట్టినా. ఎందుకంటే దేవుడి వాక్యం ఉంటుంది, పరిశుద్ధుని యొక్క పాదాలు ఎంతో సుందరమైనది. దేవుడి స్తోత్రం. ప్రభా, నేను ఎక్కడ అడుగు పెట్టినా ఆ కుటుంబానికి సమాధానం కలగాలి, ఆ కుటుంబానికి మేలు కలగాలి అని ప్రార్థన చేసుకుని బయలుదేరుతాను. కనుక దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ అక్కడ అన్నాడు కదా, ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకోవాలి. ఇక్కడ విశ్వాసమైన డాలు ఉండాలి. శత్రువుని ఎదుర్కోవడానికి ఏం చేస్తాడు? డాలు పట్టుకుంటాడు యుద్ధానికి వెళ్ళినవాడు. అలాగే విశ్వాసం అనే డాలు మనకు ఉండాలి. విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది నీకుంటే ఒక డాలులేక ఉపయోగపడితే శత్రువు వేసే బాణాలను అక్కడ చల్లారుస్తావు. అంతే. దేవుడి స్తోత్రం చెప్తాను. అంతేగాని ఇంకొక మాట చెప్పి అక్కడ గొడవ రేపు కొంతమంది ఉన్నారు. గొడవ చల్లారిపోతుందంటే మళ్ళీ దాంట్లో ఏం చేస్తారు? పెట్రోల్ పోసినట్టు పోస్తారు. చల్లారి గొడవ ఆపరు. దేవుని వాక్యం చెబుతున్న మాట చూడాలి. విశ్వాసం అనే డాలు పట్టుకుని దానితో మీరు ఏం చేయాలి? దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పడానికి ఏం చేయండి? శక్తిమంతులగాలి. దేవుని స్తోత్రం చెప్తాను. మనం వెళ్ళినప్పుడు సమాధానం ఉండాలి. మనం వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఎలా ఉండాలి అంటే దుష్టుడే అగ్ని బాణాలన్నిటిని కూడా ఆర్పి రావాలంటాడు. దేవుని స్తోత్రం చెప్తాను. మళ్ళీ మీరు రక్షణని స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దేవుని స్తోత్రం చెప్తున్నా. రక్షణని స్థిరస్థానం ఉండాలంట. రక్షణని
అన్నాడు రక్షణ స్థిరస్థానమును దేవుని వాక్యం అనే ఖడ్గం అనుకుంటారంట, ఆత్మ ఖడ్గం. దేవుడు స్తోత్రం చెప్పాను. ఇది 2 అంచుల గల ఖడ్గం అనేది. వాక్యాల గురించి మాట్లాడుతుంటాడు, ఇది 2 అంచుల గల ఖడ్గం అన్నాడంటే. అంటే 2 అంచుల గల ఖడ్గం అంటే 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 దేని పడితే నరుక్కుండా వెళ్ళిపోతా? దాని గురించి దేని గురించి మాట్లాడుతుంటే హృదయాన్ని నరుగుతూ ఉంటుందండి. దేవుడు స్తోత్రం చెప్తాను. పిల్లలు ఇక్కడ వింటున్న మిమ్మల్ని నరుగుతుంది, బోధిస్తున్న నన్ను కూడా నరుగుతుంది. ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆత్మీయమైన ఖడ్గాన్ని మనం ధరించుకోవాలంట. ఆత్మ వల్ల ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. అన్ని విషయములంట పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి అన్ని విషయములను. పరిశుద్ధుల నిమిత్తం ఏం చేయాలి? పూర్ణమైన పట్టుదల ఉండాలంటే, పరిపూర్ణంగా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలన్నాడు. ఇక్కడ అన్నాడు పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి. విజ్ఞాపన అవసరం. విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన అంటే అన్ని అడుగుతా ఉంటాం. అది కావాలి, ఇది కావాలి. ఏదో దేవుని కొరకు రోషంగా బ్రతికేసినట్టు అడుగుతూనే ఉంటాం, అంతేనండి. ఒకసారి ఆలోచించండి. దేవుని కొరకు బ్రతకడానికి ఏంటో మనం ప్రయత్నం చేయమో, దేవుని దగ్గర నుంచి మాత్రం వచ్చారనుకుంటాం. ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి. పరిపూర్ణ విశ్వాసులు పరిశుద్ధులు అవ్వాలంట. పరిశుద్ధులు పరిపూర్ణతలోనికి రావాలంట. దేవుని స్తోత్రం చెప్తున్నా. ఆ పరిపూర్ణతలోనికి వెళ్ళిన తర్వాత విజ్ఞాపన చేస్తూ ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్తున్నా. విజ్ఞాపన విజ్ఞాపన ప్రభా దేశాన్ని కాపాడండి, మా కుటుంబాలను రక్షించండి అని మీరు విజ్ఞాపన చేస్తూ ఉండాలంట. కానీ నాకు అది దయచే, ఇది దయచే అనడం కాదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాక్యాలు మనం పరిశీలించాలి. ఆ విజ్ఞాపన చేయడానికి మెలుకు కలిగి ఉండాలి. మెలుకు కలిగి ఉండాలి. ఒక దైవజనుడు పేరు ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించి మీరు ఎంతమంది యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించారో లేచి నిలబడినంటే దాదాపు ఒక 700 మంది నిలబడ్డారు. 700 మంది నిలబడడానికి దైవజనుడికి ఏం అర్థం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి బోధించుకుంటూ వస్తున్నాను, ఇంతమంది ఎక్కడ నిలబడలేదు. ఇక్కడ దేవుడు వాక్యం బహు బలంగా పనిచేసింది, దేవుడు ఇంతమందిని తాగాడని చెప్పి హృదయంలో సంతోషపడిపోతూ వారందరి కొరకు ప్రార్థన చేసి మీ సంఘాలకు వెళ్ళి బాప్తిస్మాలు తీసుకోనని చెప్పి ఆయన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ప్రభా ఈ రోజున వాక్యం ద్వారా ఇంతమందిని కదిలించావా, అందుని బట్టి నీ స్తోత్రం ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతాడు, నా కుమారుడా నీ బోధను బట్టి కాదు ఎంతమంది ఇచ్చినడానికి. ఏంటి ప్రభా అంటే, ఇదిగో గ్రామం చివరికి నడుచుకుంటూ అర్ధరాత్రి పూట దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రామం చివరికి నడుచుకుంటూ వెళ్ళమంటే ఆ దైవజనుడు రాత్రి పూట నడుచుకుంటూ వెళతా ఉన్నాడట. గ్రామం చివరికి వెళ్ళిన తర్వాత ఒక పూరి గుడిసోటి కనబడుతుందట. ఆ గుడిసులోంచి ఒక మూలికి వినబడుతుందట. ఒక మూలికి వినబడుతుందంట. ఆ మూలికలు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభా నా గ్రామాన్ని రక్షించవా, నా గ్రామంలో త్రాగుబోతులు ఉన్నారయ్యా, నా గ్రామంలో వ్యభిచారులు ఉన్నారయ్యా, నా గ్రామంలో దొంగలు ఉన్నారయ్యా, నా గ్రామంలో బూతులు మాట్లాడేవారు ఉన్నారయ్యా, అయ్యా రక్షించవా అని విజ్ఞాపన చేస్తూ ప్రభుకి చెబుతూ ఉంటే ఆ మూలికి వినబడుతూ ఉందంట. వినబడుతూ ఉన్నప్పుడు ఆ ఇంట్లోనికి వెళ్ళాలని దైవజనుడు ఇటు చూసినా కూడా గుమ్మం కనబడుతుంది. ఒక చిన్న గుమ్మం కనబడితే వంగిలు పొడుకుని వెళ్ళినట్టుగా లోపలికి వెళ్ళేటప్పటికి వృద్ధురాలు మొర్ర పెడతా ఉందంట. దేవుని స్తోత్రం చెప్తాను. ఆ వృద్ధురాలు మొర్ర పెడతా ఉంటే ఆ మోకాళ్ళలోని ఇక్కడ కుంటలు అయిపోయినాయంట. ఆ నేలంతా తడిచిపోయి అదంతా బురదైపోయిందంట. కన్నీటితో కార్చిన కన్నీటిని బట్టి ఆ నేలంతా బురదైపోయి కనబడుతుందంట. భయంకరమైన బురదగా ఉంది. అప్పుడు ప్రభు అన్నాడంట, ఈమె ప్రార్థన బట్టి ఈరోజు అంతమంది లేచి నిలబడ్డారు. దేవుని స్తోత్రం కొట్టారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతున్న మాట ఒకసారి ఆలోచన చేసుకో. పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండండి. మెలకుగా ఉండండి.
ఎందుకంటే అపవాది తంత్రాలు మనం ఎదిరించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలము. కనుక ఈ మధ్యాహ్న కలసములు ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావా? దేవుని వాక్యం చెప్తున్నట్లుగా పిల్లరా పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని యొక్క మహాశక్తిని నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఆ మహాశక్తిని నువ్వు పొందుకోకుండా నువ్వు అలాగే ఉండిపోతున్నావేమో. ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీ కుటుంబంలో సాతాను యొక్క కార్యాలు లయపరచబడాలి అంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ కన్నీటి ప్రార్థన బట్టి ఆ సాతాను యొక్క కార్యాలు లయపరచగలవు. ఆ కన్నీటి ప్రార్థన బట్టి నీ కుటుంబాన్ని దేవుని దగ్గర నడిపించుకోగలవు. ఆ కన్నీటి ప్రార్థన బట్టి నీ కుటుంబానికి ఉన్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోగలవు. ఆ కన్నీటి ప్రార్థన బట్టి పిల్లల కుటుంబంలో ఎన్నో కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకో. కనుక ఆత్మతో నింపబడి ఆత్మతో ప్రేర దేవుని అభిషేకాన్ని పొందుకుని కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు ఎన్నో చూస్తావు. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుని ఎలాగున్నావు, ఏ విధంగా దేవుని దగ్గర మొరపెడుతున్నావు అన్నది ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభువుకు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.